అరుణ నా బిడ్డకు తల్లయిందని నాకప్పుడు తెలియదు. పాపం పిచ్చి తల్లి, నీ మోసానికి బలవుతుందని అప్పుడు తనకే తెలియదు. అమెరికా వెళ్ళాక అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి తెలియక చేశావు, ఇంకోటి అనుకోకుండా చేశావు. ఇప్పుడు ఏమనుకుని వచ్చావు? పాపం అరుణ ఎంతగా బాధపడింది. ఆ పాపం నాకు శాపమై తగిలింది. పిల్లలు లేరు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్తో చనిపోయింది. కోట్లు సంపాదించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం పోగొట్టుకున్నానో తెలిసింది. ఇప్పుడు ఇండియా గుర్తొచ్చిందా? మమకారాలు పొంగుకొచ్చాయా? నేను ఇండియా వదిలి వెళ్ళేటప్పటికే అరుణ గర్భవతిని, ఆ బిడ్డ నీకు అప్పగించిందని ఈ మధ్యనే తెలిసింది. ఎంతో ఆశతో నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నేను అరుణ ప్రేమ కోసం ఎంతో ఆశపడ్డాను. ఆమె బతుకు పాడైపోయిందని తెలిసాక ఆమెను బతికించుకుంటే చాలనుకున్నాను. కానీ లాభం లేదే, పొరట్లేదే. Then what about my son? తెలీదు. హనుమంతు వాడిప్పుడు బిలియనే. ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు. వాడికి వాళ్ళమ్మకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలియదా నాకు? ప్లీజ్ హనుమంతు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ అంత ఆస్తిపరుడు ఎవరు నా ముందు ఇలా చేజాల్సి నిలబడలేదు. ఒకప్పుడు అరుణని గుండెల్లో పెట్టి కాపాడుకోవాలనుకున్నా. ఇప్పుడు గోడ మీద పెట్టి పూజించుకుంటున్నాను. నాకంతే తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో నాకు అసలు తెలియదు. నేను డబ్బు సంపాదించానే కానీ భాగ్యవంతుణ్ణి కాలేదు. నాకంటూ ఎవ్వరూ లేని నిర్భాగ్యుణ్ణి. వస్తాను. అరుణ, క్షమించు. అబద్ధం ఆడాను. అంటే నా కొడుకు అదే నన్ను అందు నాకు దూరం అయిపోతాడని భయంతో వాడి కన్న తండ్రితో అబద్ధం ఆడాను. తప్పే కదా? తప్పే. వాడు కోట్ల డబ్బుకు అధిపతి అవుతుంటే అటుపట్టడం తప్పు, నేరం. నిజమే, నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు. చూడు అరుణ, నీ కొడుకు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు. ఇప్పుడే వాడి కన్న తండ్రి దగ్గర నిజం చెప్పేస్తాను. సారీ, నిజం చెప్పేస్తున్నాను.